నా దేవుడు నేను పరీక్షిస్తాడని ఒక ఆలోచన కలిగి నువ్వు జీవించాలని నా దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు. హృదయములో ఏ తలంపు ఉన్నా ఎవరు చూస్తారంట? ఎవరు పరీక్షిస్తాడంట? దేవుడు పరీక్షిస్తాడు. నువ్వు చేస్తున్నటువంటి విధానాన్ని, నువ్వు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని, నువ్వు ఆయనతో నడుచుకుంటున్నటువంటి విధానాన్ని ఆయన పరీక్షిస్తాడు. ఇది నిజమా కాదా? ఒక మనిషి జీవితాన్ని ఎవరికి తెలియదు, కానీ ఆ మనిషి జీవితము ఎవరికి తెలుస్తుందంటే దేవునికి తెలుస్తుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మనిషి బట్టలు వేసుకొని, పౌడర్ వేసుకొని, గోర్ల పెంట పెట్టుకొని, దిద్దులు పెట్టుకొని చక్కగా అవుపడుతున్నప్పుడు అది ఎవరికి అవుపడుతుంది? జనాలకు అవుపడుతుంది. ఎవరికి అవుపడుతుంది? ఈ అట్రాక్షన్ ఎవరికి కావాలి? జనాలకు కావాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇదంతా ఎవరికి కావాలి? జనాలకి. ఈ జనాలకి ఎందుకంటే అట్రాక్షన్. నేను అందంగా ఉన్నాను, నేను అందంగా ఉన్నాను. మనుషులు చూడగానే కన్నీరు గార్చి ప్రార్థన చేసి ఆత్మచేత నింపబడి పొందుకుంటే, అప్పో ఆమెతో నేను ప్రార్థన చేయించుకోవాలి, ఆయనతోటి నేను ప్రార్థన చేయించుకోవాలి అని మన మనసు ఎటువైపు పోతుంది? అలవైపోతుంది. కానీ నిజముగా చూసేవాళ్ళు ఎవరు? ఇప్పుడు మీకు అర్థమవుతుందా దేవుని వాక్యము? దాని నిజమా కాదా అని చూసేవాళ్ళు ఎవరు? దేవుడు. అవన్నీ నాకు అవసరం లేదు, కానీ నీ ఆత్మీయ జీవితము నాకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇదంతా అట్రాక్షన్ కొరానికి కాదు. నువ్వు ఎంత మందిలో నువ్వు ఎంత అందంగా అవుపడ్డా కానీ దేవుని దగ్గర ఆ గర్భాన్ని తీసివేసి దేవునికి ఇష్టమైనటువంటి పనులే మనం చెయ్యాలి, కానీ ఇష్టం కాని పనులు మనం చేస్తే దేవుని దగ్గర మనం మేలు పొందుకోలేము. అందుకని దేవుని బిడ్డలారా, కొంతమంది దేవునికి ఇష్టం కానటువంటి పనులు చేస్తారు. అవి నాకు ఇష్టం కదా, మరి దేవుడు ఎందుకు ఒప్పుకోడు అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటే, నేను అనంత జ్ఞాని అన్నట్టున్నాడు దేవుడు, నేను మిమ్మల్ని తూకం వేస్తానంటున్నాడు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే దేవునికి విరోధమైనటువంటి పనులు చేసి దేవుడి దగ్గర ప్రార్థన చేసి నాకు చేయడా అంటారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? నేను నిన్ను తూకం వేస్తున్నాను, జాగ్రత్త. నీలో కొంచెం గర్వం ఉంది, నీలో లోకంలో ఉన్నటువంటివి ఉన్నాయి, లోకంలో ఉన్నటువంటి పద్ధతులు ఉన్నాయి, లోక ఆచారాలు ఉన్నాయి, లోక మనసు ఉంది. అందుకని నీ కార్యాలు జరుగుతలేవు. ఇది ఎవరు చూస్తున్నారు? నిజముగా చూసేవాళ్ళు ఎవరు? దేవుడు చూస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు మన దేవుడు పరీక్షించువాడు. ఆయన ఇది నిజమా కాదా, ఇది ఎవరి కొరానికి ప్రార్థన చేస్తుంది, ఎందుకు ఈ ప్రార్థన చేస్తుంది, నేను ఏ విధంగా ఉండమని చెప్పాను, ఏ విధంగా ఉండి ప్రార్థన చేస్తుంది. ఈ రోజులలో కొంతమందికి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతిఫలం రావట్లేదు. ఎంతగానో మొత్తుకుంటారు కానీ ప్రతిఫలం రావట్లేదు. కారణం ఏంటంటే దేవునికి నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన అది దేవునికి ఇష్టంగా లేదు కనుక నీ కార్యాలు జరగట్లేదు. అందుకనే ఒకవేళ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఆ గర్భాన్ని తీసివేసుకొని, యేసయ్యా ఈ నెల మొదలుకొని వచ్చే నెల వరకు నాలో గర్వం ఉండదయ్యా, నీకు మాత్రము ఇష్టముగా బ్రతుకుతాను, కానీ
నేను ఇష్టం లేకుండా నీకు బ్రతకనయ్యా అని ఒక్క తీర్మానం చేసుకుంటే నా దేవుడు నిన్ను క్షమించి నిన్ను ఆశీర్వదించడం నా దేవుడు మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, నా దేవుడు అనంత జ్ఞాని. ఆయన క్రియలను ఖచ్చితంగా పరీక్షించువాడు, అని నిజాన్ని తెలుసుకునేవాడు. నువ్వు చేస్తున్న ప్రార్థనను చూసేవాడు, నీ ప్రవర్తనను చూసేవాడు, నీ పద్ధతిని చూసేవాడు. అందుకనే ఎప్పుడైనా సరే దేవుడు చూడడు అని ఎప్పుడూ అనుకోకూడదు. దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. అందుకనే నువ్వు ఎప్పుడు దేవునికి సమర్పించుకొని ఏ విధంగా జీవిస్తున్నావో అదే ప్రకారంగా నువ్వు జీవిస్తే నా దేవుని దగ్గర నువ్వు మేలు పొందుకుందువుగాక, అభివృద్ధి పచ్చబడదువుగాక, అనుకున్నది జరుగునుగాక. ఏదైతే జరగాలని నువ్వు ఆశపడుతున్నావో నా దేవుడు చెప్తున్నాడు, ఆ గర్భాన్ని తీసివేసి దేవుని కొరకు ప్రయాసపడి నువ్వు నిలబడు, దేవుడు నీ కుటుంబాన్ని హెచ్చించడం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఈ గర్భాన్ని మనం తీసివేసుకొని దేవునితో అనుబంధం కలిగి మనం జీవిస్తే దేవుడు ఖచ్చితంగా మన కుటుంబాలను దేవుడు ఖచ్చితంగా అభివృద్ధి పరుస్తాడు. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. వెంటనే ఆ తూగం వేసినప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది. వెంటనే మన ప్రతిఫలం దేవుడు అనుగ్రహిస్తాడు. నీ కన్నీటి ప్రార్థన వృధా కాదు, నీ మోకాల ప్రార్థన వృధా కాదు. నువ్వు కష్టపడుతున్నటువంటి ఆ కష్టాన్ని దేవుడు ఎప్పుడు వృధా చేయడు. ఆయన జయాన్ని కలగజేస్తాడు. అంతేగాని అపజయములో నిన్ను ఎప్పుడు తీసుకొని పోడు. ఒకవేళ ఆయన పరీక్షించినప్పుడు అది నిజము కాకపోతే ఖచ్చితంగా ప్రార్థనకు ప్రతిఫలము రాదు, ఖచ్చితంగా రాదు. అందుకని దేవుని బిడ్డ, నువ్వు ఖచ్చితంగా దేవునిలో నువ్వు ఎదిగితే ఆయన పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో నువ్వు నెగ్గితే నీకు ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విన్నటువంటి మనము ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. ఆ విధంగా జీవించినటువంటి వారిని నేను మీతో పంచుకుంటాను. మీరు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు వినాలి. మొట్టమొదట ఒక కుటుంబంలో ఇద్దరు భార్యలు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఒక కుటుంబంలో ఇద్దరు భార్యలు. ఆ ఇద్దరు భార్యలకు ఒక ఆమెకేం పిల్లలు లేరు, ఒక ఆమెకేం పిల్లలు పుట్టారు. ఈ పిల్లలు పుట్టిన ఆమె ఏం చేస్తుందంటే పిల్లలు పుట్టినామనికి విసిగించడం మొదలు పెడతాం. ఆమెకి ఎంత గర్వం ఉంటుందంటావు? ఉంటుందా ఉండదా? ఎవరికి ఉంటుంది ఇప్పుడు అందులో గర్వం? స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, ఆమె ఏమంటుంది ఆ వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. అదే 1 సామెలు పుస్తకము 1వ అధ్యాయం 6వ వచనం. 1 సామెలు పుస్తకము 1వ అధ్యాయము 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసియున్న హేతువును బట్టి ఆమె వైరియగు పెన్నిన ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టిస్తా ఉంటుంది. ఎందుకు ఈమె కోపం పుట్టిస్తుంది? ఈమెకు పిల్లలు ఉన్నారు, ఆమెకు పిల్లలు లేరు.
ఆ హేతువును బట్టి ఏం చేస్తారు కొంతమంది, నీకు పిల్లలు లేరు కదా, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావో అని ఆలోచన చేస్తూ ఉంటారు. అవునా కాదా? ఓ అమ్మ ఇంకెంతకాలం ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళు ఇంకేమంటారో తెలుసా, ఓ అమ్మ ఇంకా ఇవి కాలేదు, ఇంకా 4 మాటలని వెళ్ళిపోతుంది అని అంటారు. అంటారా అన్నారా? అయితే ఆమె విసిగించడం మొదలు పెడుతుంది. దేవుడేవో సంతానం లేకుండా చేశాడు, ఈమెవో తిట్టడం మొదలు పెడుతుంది. ఎంత బాధకరమైనటువంటిది. ఆ కింది వచనం చదువు నాన్న, ఆ 7వ వచనం చదువు. ఎల్కానా అనగా ఆమె భర్త పేరు ఎల్కానా. ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా అన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను. ఆమెకు కోపము పుట్టిస్తుంది కనుక ఆమె భోజనము చెయ్యక ఏడుస్తూ వస్తుంది. అయితే ఈయనకు ఆ కుటుంబానికి కావలసింది ఏంటంటే వాళ్ళు ఒక మొక్కుబడి చేసుకున్నారు. ఆ మొక్కుబడి ఏంటంటే ప్రతి సంవత్సరము యెరూషలేము వెళ్ళి అక్కడ పండుగను ఆచరిస్తారు. ఆ పండుగకి వెళ్ళి రావాలి, ఒక ప్రతిష్టత. వాళ్ళు ప్రతి సంవత్సరానికి వెళ్ళాలి. మనకు కూడా ప్రతి సంవత్సరము 7 రోజుల ఉపవాస పండుగలు ఏ విధంగా జరిపించుకుంటే మనోళ్ళందరూ ఏ విధంగా వస్తారో అదే ప్రకారంగా ప్రతి సంవత్సరము ఏటా బలి అర్పించడానికి అక్కడికి వెళ్ళాలి. ఆ పండుగలో పాలు పప్పులు పొందుకొని రావాలి ప్రతి సంవత్సరము. అయితే వీళ్ళు ఆ సంవత్సరం అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆమెకు ఈ ఈ ఆమెను ఏమంటారు, ఇప్పుడు 2 భార్యలు ఉన్నామని ఏమంటారు, ఇంకొక సవతి. ఈ సవతి ఏం చేస్తుంది అంటే ఇసుకిస్తుంది. ఈ ఎల్కానా ఏం చేస్తుంది, తన భర్త అమ్మా రాండి మనం అందరం ప్రతి సంవత్సరం బలి అర్పించి రావాలి, మనం వెళ్తామని తీసుకొని పోయాడు. అక్కడికి పోతే ఆమెకు అన్నము తినబుద్ధి కావట్లేదు. ఆ దేవుని సన్నిధిలో కూర్చొని పెడుతుంది కానీ ఆమె దుఃఖాన్ని తట్టుకోలేక బయటకు వెళ్ళొస్తుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే ఆ బాధలో ఆ గర్భము ఆమె కరిగిపోయేటట్టుగా చేసుకుంది. ఎక్కడికి వచ్చిందో తెలుసా? ఇక ఆమె తన స్థితిని దేవుని ఎదుట ఒప్పుకుంది. ఏమని ఒప్పుకుందంటే, అయ్యా నిన్ను నేను ఇసికించాను. ఏమి ఇసికిచ్చింది? అక్కడికి వెళ్తుంది కానీ ఈమె అన్న మాటలకు అక్కడ ప్రార్థనలో కూర్చోట్లేదామా? ఎవరు? అన్న పెనినా ఎల్కానా. ఎల్కానేమో భర్త, పెనినానే చిన్నామ, అన్ననేమో పెద్దామ. 2 భార్యలు. అయితే ఆమె తిట్టడం మొదలు పెడితే ఈమె మందిరానికి వెళ్ళి ఆమె అన్నం తినకుండా దుఃఖకాంతులై ఆ మందిరంలో కూర్చోకుండా బయటికి వెళ్ళొచ్చేది. అయితే ఎప్పటికీ ఇదే జరుగుతా ఉంది, ఎప్పటికీ ఇదే జరుగుతా ఉంది. అయితే ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమె తన స్థితిని దేవుని ఎదుట ఒప్పుకుంది. అయ్యా నేను ఒకవేళ నీ గర్భంగా నేను నడుచుకున్నానేమో అయ్యా, ఇక నుంచి ఈ గర్భాన్ని నేను తీసివేసుకుంటానయ్యా. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి వస్తానని అంటారు, అక్కడక్కడనే ఆగిపోతారు. ఓ పాటలు అయిపోయినాయి కదా, ఓ వాక్యం జరిగిపోతుంది కదా, ఇంక ఎందుకు వెళ్దాంలే, మళ్ళీ వారం పోదాంలే అని అంటారు కొంతమంది.
ఇగో ఈమె కూడా అదే. వీళ్ళంతా ఎలాంటి అంటే గర్వమోళ్ళు. ఈ ఎక్కడికైనా లోకంలో ఉన్నటువంటి గర్వము, ఆత్మీయులకు ఎప్పుడు గర్వం ఉండదు. ఆత్మ సంబంధం కలిగి జీవిస్తున్నటువంటి వారికి ఎప్పుడు గర్వం ఉండదు. లోక సంబంధముగా నడుచుకుంటున్నటువంటి వారికి ఖచ్చితంగా గర్వం ఉంటుంది. అయ్యో ఇప్పుడు పోతే ఏమనుకుంటారు, అప్పటిదాకా నువ్వేం చేస్తావు? ఆదివారం నీకు తెలిసే, శనివారం నీకు తెలిసే, ఇంట్లో పని ఉంటుందని తెలిసే, ఎప్పుడు వండేది తెలిసే, ఎప్పుడు పెట్టేది తెలిసే, అన్ని తెలిసే. కానీ ఆ రోజే ఇది ఎందుకంటే ఇది గర్వం. ఈ వర్షం నడుచుకుంది ఎవరో అన్న నడుచుకొని ఏం చెప్పిందో తెలుసా? ఆమె దేవుని సన్నిధిలో పూర్తిగా తగ్గించుకుందిగా. ఏం చేసిందామా? దేవుని సన్నిధిలో పూర్తిగా తగ్గించుకుంటుంది. ఆమె ఇసుక పెడతా ఉంటుంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే, దేవుని సన్నిధిలో నేను అనుకున్నటువంటి బహుమానాన్ని పొందుకోవాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైనా సరే దేవుని దగ్గర బహుమానాన్ని పొందుకోవాలంటే ప్రార్థనలో నువ్వు ఏదైతే ఆ ప్రార్థనలో విజయాన్ని పొందుకోవాలని, ఏ కార్యం జరగాలని, ఏ ఆలోచన ద్వారా నువ్వు ఉంటావో ఆ గర్వాన్ని తీసివేసి దేవుని దగ్గర తగ్గించుకోవాలి. తగ్గించుకొని చేసిన తప్పును ఒప్పుకొని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నా దేవుడు వెంటనే ప్రతిఫలం ఇస్తాడు. ఆయన అంతే. కొంతమందికి సంవత్సరాలు పడ్డా కూడా ఆ గర్వం పోదు, తగ్గింపు రాదు, అస్సలు రాదు. అందుకనే ప్రభు ఉంటున్నాడు తెలుసా? నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నా సరే, నువ్వు వ్యాపారవర్తమైనా సరే, నువ్వు ఆశీర్వదించబడ్డా సరే, నువ్వు జ్ఞానవంతుడు అయినా సరే, నువ్వు ఏ రాజకీయ నాయకుడు అయినా సరే, ఎంత ఉన్నా సరే, కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు మాత్రము గర్వాన్ని తీసివేసుకొని తగ్గించుకోవని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావు నువ్వు హెచ్చించబడతావు, దేవుని దగ్గర మేలు పొందుకుంటావు. కొంతమందికి తగ్గింపు ఉండదు, అస్సలు తగ్గింపు ఉండదు. చెప్పిన మాటకు వెంటనే విరోధంగా చెప్తారు. దైవజనుడు దేవుని ద్వారా మాట్లాడుతున్నాడు, ఆ మాటను మనం విన్నాము, ఆ ప్రకారంగా మనం నడుచుకుందామనే ఆలోచన కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. మన దాంట్లో అందరికి ఉంటుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ ఆ గర్భమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒప్పుకొని ఆయన శరీరంలో ఆయన రక్తంలో నువ్వు పాలు పంపులు పొందుకో. ఒప్పుకోకుండా ఆయన శరీరంలో ఆయన రక్తంలో నువ్వు పాలు పంపులు పొందుకోకు. ఎందుకంటే నువ్వు పొందుకున్నది ఆశీర్వాదం కాదు. ఎప్పుడైతే ఒప్పుకుంటావో అది ఆశీర్వదించబడతావు. నేను ఖచ్చితంగా మేలు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఇప్పుడు ఇవి ఏం చేసింది? తగ్గించుకొని అదే సామెల పుస్తకము 1వ అధ్యాయం 10వ వచనం నాన్న. బహు దుఃఖ క్రాంతురాలై చూసావా? బహు దుఃఖ క్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని నీ సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి వగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న ఈ శ్రమను చూచి నీ సేవకురాలునైనా నన్ను మరవక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైనా నాకు మగ పిల్లగాని దయచేసిన ఎడల ఆని తల మీదికి క్షౌరమును కత్తిని ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను వానిని యెహోవా కనుక నీకు అప్పగించుదునని మొక్కుబడి చేసుకున్నాను.
స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డ, ఇప్పుడు గర్వం పోయింది. ఇప్పుడు ఆమె ఏదో మాటలు అంటుందని ఆ గర్వం పెట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళి ఆ దేవుని మందిరంలో వాక్యం వినట్లేదు, దైవజనుడు చెప్పుకున్నట్టుగా ఆ మాటలు వినట్లేదు. ఆ గర్వం పెట్టుకొని మందిరంలో ఎందుకు కూర్చోవాలి, దేవుని మాటలు ఎందుకు వినాలి, నేను అన్నం తినొద్దు, ఇదే గర్వంతో ఉంది. అయితే లాస్ట్కి ఏమైపోయిందో తెలుసా? అక్కడ పోతేనేమో ఎవరు తిడుతుర్రు? సమితి తిడుతుంది. సమితే కదా, సమితి తిడుతుంది. జనాలు తిట్టడం, అనేకమైనటువంటి బాధ. ఏట సంవత్సరానికి దేవుడి సన్నిధికి వెళ్తేనే అక్కడ ఇంకా నీకు పిల్లలు కాలేదా, ఇంకా నీ బ్రతుకు మారలేదా, ఇంకా ఇంతేనా, ఎప్పుడు మీ సమితి ఇట్నే తిడుతుందా, నీ బ్రతికి ఇంతేనా, ఎంతో మంది హెచ్చడి చేస్తా ఉన్నారు. అప్పుడు ఏం చేసిందో తెలుసా? ఇవన్నీ వేస్తే గాని నిజమైనటువంటి అనంత జ్ఞాని నా ప్రభువైన యేసు వీళ్ళందరినీ నేను ఏమనగొద్దు, నాలో ఉన్నటువంటి గర్వాన్ని తీసివేసుకొని నేను దేవుని సన్నిధిలో కూర్చోవాలని ఇక వెంటనే వీళ్ళంతా బయట కూర్చొని ఆహారం తింటుంటే, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే, చక్కగా అక్కడి నుంచి లేచి దైవజనుడు ఆసీనుడై కూర్చొని ఆ సీట్లో కూర్చొని ఉంటే ఒక్కతే వచ్చి నిలుముఖాల మీద ఉండి దేవునికి మొరపెట్టడం మొదలు పెడుతుంది. చూసావా? తీసేసుకుంది గర్వం అంతా. ఈ గర్వం ఉంటే నేను బ్రతకలేను, నా జీవితం మారదు, నేను మేలు పొందుకోలేను, నేను ఎప్పుడైనా నా పరిస్థితి ఇంతే, ఓ రోజు నా భర్త ఎల్లగొట్టచ్చు, ఓ రోజు నా సమితి నా ఇంట్లో నుంచి తీసివేయచ్చు, నా ఇల్లు కాదు అని అనొచ్చు, నన్ను అనేకమైన ఇబ్బందులు పెట్టచ్చు. కానీ అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు, సమస్తం గుర్తెరిగిన దేవుడు, అన్ని చూసే దేవుడు, ఆయన నాకు ఉండగా నేను వీళ్ళతో నాకేంది, వీళ్ళతో నాకు పనా, వీళ్ళతో నాకు అక్కరా, ఇదంతా వ్యర్థమే. మనుషులతోటి భర్త ఒక రోజు ఎల్లగొడతాడు, ఇదిగో సమితి ఒక రోజు ఎల్లగొడతాడు, పిల్లలు ఒక రోజు ఎల్లగొడతారు, నీ బ్రతుకు మారదని ఎల్లగొడతారు, అందరూ ద్వేషిస్తారు, అందరూ బాధ పెడతారు. కానీ బాధ పెట్టని వాడు ఒక్కడే ఉన్నాడు, ఆయనే నా ప్రభు అయిన యేసు అని ఆ గర్వాన్ని తీసివేసి వెంటనే దేవుని మందిరంలో కూర్చొని నిలుమొకాల మీద దేవునికి కన్నీరు కార్చి ప్రార్థన చేయటం మొదలు పెడుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీకొక శ్రమ కలిగిందంటే, నీకొక బాధ కలిగిందంటే నువ్వు మనుషులకు చెప్పుకుంటున్నావు, కానీ దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు గార్చి దేవునికి ప్రార్థన చేస్తున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రతి వాళ్ళు పని మీదనే ఆశపడుతున్నారు, కానీ దేవుని దగ్గర క్రమము తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చి నేను మేలు పొందుకోవాలని ఆశ నీకు ఎందుకు కలగట్లేదు? మనుషులకు చెప్తే అది తీరుతుందా? తీరదే. కానీ దేవునికి చెప్పుకుంటే ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు. ఈమె వెళ్ళి నిలుమొక్కల మీద ఉండి ప్రార్థన చేస్తుంటే దైవజనుడు పెదవులు మాట్లాడుతున్నాయట. అబ్బో, ఈమె ఎన్నడూ లేని వచ్చి ఇదిగో మొక్కని ప్రార్థన చేస్తుంది. అసలు ఇవా మత్తు దాగొచ్చిందో, కళ్ళు దాగొచ్చిందో, ఇసుక దాగొచ్చిందో, మందు కళ్ళు దాగొచ్చిందో, ఇట్లావా ఏం దాగొచ్చిందో, ఎంత చక్కగా పెదవులతో మాట్లాడుతుందని దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆమెను ఏమన్నట్టు తెలుసా? అమ్మా,
ఏమైనా మత్తు తాగొచ్చావమ్మా? దైవజనుడు దైవజనుడు అనగా కూడా మరో మాట దైవజనుడు అనలే. కొంచెం దైవజనుడు ప్రార్థన చేస్తుంటే, ఏమా కాస్త ప్రార్థన మంచిగా చేసుకోరాలంటే, ఏంది నాకు చెప్పేది అని అంటారు. కనామా దైవజనుడు, ఏమ్మా నువ్వు మతి తాగొచ్చావా, ఏంది నీ సంగతే? అయ్యా ఆ మాట ఉంది, చదువు 11వ వచనం చదువు. 11వ వచనం చదువు నాన్న. సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, ఈ సేవకురాలైన నాకు కలిగి ఉన్న ఈ శ్రమను చూచి, నాకు కలిగి ఉన్న ఈ శ్రమను చూసి, ఈ సేవకురాలైన 16 అది 13వ వచనం చదువు నాన్న. 13వ వచనం చదువు. ఆమె పెదవులు మాత్రము కదలించుడి. ఇగో చూసావా, పెదవులు మాత్రమే కదిలించుటే ఆమె స్వరము వినపడక ఉండెను గనుక ఏలి ఆమె మతురాలై ఉన్న అనుకొని ఎంతవరకు నీవు మతురాలువై ఉందువు, ఎంతవరకు ఈ తాగుడతోటి నువ్వు బ్రతుకుదు అమ్మా? నీవు ద్రాక్షారసమును నువ్వేమన్నా ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా అన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమైనను పానము చేయలేదు గాని నా ఆత్మను నా యెహోవ సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను అని దైవజనునికి చెప్తున్నా మాట. ఆ మాట అన్నందుకైతే వేరే వాళ్ళైతే పట్న వేసేస్తారు. ఏమయ్యా నేను ప్రార్థన చేస్తుంటే నువ్వు వచ్చి ఈ మాటలు చెప్తావు అని అంటారు. కానీ దేవుని బిడ్డలారా, దైవజనునికి ఎప్పుడైతే అణిగి మెదిగి ఉంటారో దేవుని దగ్గర మీరు ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుడు దైవజనుడిని నిలబెట్టుకొని ఆయనతో మిమ్మల్ని నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన చెప్పినట్టుగా మీరు నడుచుకుంటే, కొన్ని సంఘాలలో ఉండొచ్చు, కొన్ని సంఘాలలో ఏంది ఆయనకినేదే అంటారు. ఆ మాటలు పట్టుకొని మీ దైవజనులను ఆ విధంగా మీరు చేసుకుంటే మీరు ఆశీర్వాదం పొందుకోలేరు. మీ జీవితాలు మార్చబడవు, మీ పరిస్థితులు మారవు. అందుకనే దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు అన్న దుఃఖించి ప్రార్థన చేస్తున్నప్పుడు, అయ్యా నేను మద్యము తాగలేదు, వింటున్నావా, ద్రాక్షరసము తాగలేదు, నా ఏలినవాడా నా ఆత్మను ఇదిగో దేవుని ఎదుట కుమ్మరిస్తున్నానని ప్రార్థన చేస్తుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ నుంచి కిందికి మాట చదువునానా. నీ సేవకురాలైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచొద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని నాలో నేను దేవునికి చెప్పుకుంటున్నానయ్యా అని దైవజనునికి చెప్తుంది. ఆ ప్రకారంగానే దేవుడు ఆమె పెట్టిన మొర విని దైవజనుడు ఆమె దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడు. ఏమన్నా తెలుసా? దేవా, ఈ సంవత్సరానికి మళ్ళీ తిరిగి వచ్చేసరికి చక్కని కుమారుడు పుట్టాలని చేయి పెట్టి, ఇదిగో అన్న మీద చేయి పెట్టి
ప్రార్థన చేసి పంపించాడు. రీబా కళ తీరా గర్భాన్ని ఎప్పుడైతే తీసివేసుకుందో వెంటనే దేవుని సన్నిధిలో ఆ పశ్చాత్తాపం వచ్చింది. ఆ బాధ అంతా ఒరగేసుకుంది. ఎవరికి చెప్పలేక తన స్థితిగతులన్నీ దేవునికి తగ్గించుకొని ఎప్పుడైతే అప్పగించుకొని ప్రార్థన చేసుకుందో ఆమె ఒకటే అడిగింది, అయ్యా నాకు మాత్రం మగపిల్లగాడే కావాలి. అనుకున్నది ఇస్తాడు దేవుడు, ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు విశ్వసించు, నువ్వు ప్రార్థన చేయి, ఖచ్చితంగా నీకు జరగనదంటూ ఏది ఉండదు. నాకు ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. మాట ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు. ఆయన అన్యాయస్తుడు కానే కాడు. ఆయన ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. అమన్నది, అయ్యా ఇతడు మగపిల్లగాడు పుడితే నేను నెత్తి మీద మంగళ కత్తి నేను పెట్టనీయనయ్యా, అంటే సౌరము చేపియను. ఇతడు దేవునికి ప్రతిష్ఠుడు, ఇతన్ని తీసుకొని నీ ఎదుట అప్పగిస్తాను అని ఒప్పేసుకుందంతే. ఇక ఒప్పేసుకున్నాక దేవుడు దైవజనుని దర్శించితే దైవజనుడు ఆమెకు ప్రార్థన చేశాడు, అయ్యా ఈ సంవత్సరానికి ఖచ్చితంగా చక్కని కుమారుని ప్రభా అని చెప్పి దైవజనుడు ప్రార్థన చేయగానే వెంటనే ఇంటికి వెళ్ళారు. వెంటనే ఆమె గర్భవతి అయ్యి చక్కని కుమారుని కన్నది. మన సంవత్సరం అయింది, మళ్ళీ ఏట పోవాలి. ఆ ఏట పోయి ఆ సంవత్సరం బలి అర్పించి రావాలి, ఆ పండుగకు వెళ్ళాలి. వీళ్ళు మొక్కుబడి అయితే భర్త తొందర పెడుతున్నాడు. అయ్యా నేను ఒక ఒప్పందం చేసుకున్నాను. ఏంటిదమ్మా? నేను పాలు మరిచేంత వరకు నా కుమారుని నా దగ్గరనే ఉంచుకుంటాను. పాలు మరవగానే ఇతన్ని తీసుకుపోయి దేవుని మందిరంలో వదిలిపెడతానయ్యా. ఇక అతడు మళ్ళీ మన దగ్గరికి వచ్చేవాడు కాదు అని ఒక ఒప్పందం చేసుకొని భర్తకి చెప్తే భర్త ఏమన్నాడు తెలుసా? సరే అమ్మా అని మేము వెళ్ళొస్తామని వీళ్ళు వెళ్ళారు. ఆ పండుగకు వెళ్ళి బలి అర్పించుకొని వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేసారు. మళ్ళీ సంవత్సరానికి ఇదిగో పాలు విడిచాడు. పాలు విడవగానే వెంటనే ఇదిగో తన కుమారుని తీసుకొని పోయి దైవజనుని ఎదుట, అయ్యా నేను ప్రార్థన చేసినప్పుడు నేను మొక్కుబడి చేసుకున్నానయ్యా. ఆ మొక్కుబడి ఏంటంటే నాకు కుమారునిస్తే ఆ కుమారుని నేను దేవునికి ప్రతిష్ఠిస్తానని ఒప్పుకున్నానయ్యా. అందుకనే ఇదిగో ఈ కుమారుడు ఇప్పుడు నా కుమారుడు కాదయ్యా, ఈ కుమారుడు దేవుని కుమారుడయ్యా అని ఏలి చేతిలో దైవజనుని చేతిలో పెట్టి. ఎవరికైనా ధైర్యం ఒప్పుతుందా? మగపిల్లగాను ఎవరైనా ఇస్తారా? కానీ గర్భపడలేదు. దేవుడు ఆశీర్వదించాడు కానీ గర్భం లేదు. కొంతమందికి ఆశీర్వదిస్తా ఉంటే గర్భమే వచ్చేస్తుంది. రేపోదాము, ఎల్లుండి పోదాము, అప్పుడు పోదాము, ఇప్పుడు ఇసుకిస్తా ఉంటాడు. దేవుడు ఎంత కోపడతాడు, ఎంత బాధపడతాడు. కొంతమంది పనులు లేకున్నా నటించి ఇంటికాడ ఉండే వాళ్ళు ఉంటారు ప్రార్థనలు నడుస్తుంటే. ఈ చక్కని బోధ మళ్ళీ ఎప్పుడు దొరుకుతుంది? ఈ మాటలు మళ్ళీ ఎప్పుడు దొరకాలి మీకు? అందరి దగ్గర కూర్చొని ఉంటే జోలి పెడితే నీకేమొస్తుంది? దేవుని నమ్ముకుందేమో ఆశీర్వదించబడాలని, దేవుని నమ్ముకుందేమో అంచెలంచెలుగా ఎదగాలని, దేవుని నమ్ముకుందేమో అనుకున్న కార్యాలు జరగాలని నువ్వు దేవుని నమ్ముకున్నావు. నీ ప్రవర్తన ఎటుపోతుంది? లోకంలో ఎట్లా నడుచుకుంటావు అదే ప్రకారంగా అదే పద్ధతితో నువ్వు వెళ్ళిపోతున్నావు. నీ జీవితంలో ఎప్పుడు మేలు పొందుకుంటావు? నీ జీవితంలో ఎప్పుడు ఇంకా మేలు కావాలి? ఎప్పుడు ఆశీర్వదించబడతావు? ఎప్పుడు అభివృద్ధి పరచబడతావు? అలాంటి అన్న
ఆ గర్వాన్ని తీసివేసుకొని యేసయ్య పాదాలు పట్టుకుంది. అందుకని దేవుని బిడ్డలారా, ఈ గర్వాన్ని తీసివేసుకోవాలి. తీసివేసుకొని యేసయ్య పాదాలు పట్టుకో. దేవుని మందిరానికి వచ్చి పశ్చాత్తాపపడి కన్నీరు కార్చి ప్రభు ఎదుట ఒక తీర్మానం చేసుకో, ఒక ప్రతిష్ఠించుకో. దేవుడు ఖచ్చితంగా నువ్వు అనుకున్న బహుమానాన్ని దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఇక జరగలేదు, ఇక జరగలేదు, ఇది జరగదు, ఇది జరగదు అని ఎంతమంది నిన్ను అంటున్నారో వాళ్ళ ఎదుటనే నా దేవుడు నిన్ను నిలబెట్టి ఇదిగో వాళ్ళ తలలు కింది వేసేటట్టుగా నా దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే నీవు ఆ ప్రకారంగా ప్రతిష్ఠించుకుంటే దేవుడు ఖచ్చితంగా నీకు మేలు ఖచ్చితంగా చేస్తాడు. ఎప్పుడైతే ఆ కుమారుని దేవుని సన్నిధిలో అప్పగించుకుందో వెంటనే దేవుడు మళ్ళీ కుమారులను కుమార్తెలను దేవుడు అనుగ్రహించాడు ఆమెకి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆమె తీర్మానం చేసుకుంది, ప్రతిష్ఠించుకుంది, నేను ఖచ్చితంగా నీకు అప్పగిస్తాను ప్రభువా అని ఎప్పుడైతే అప్పగించిందో ఆ తీర్మానాన్ని బట్టి నా ప్రభు ఏం చేశాడో తెలుసా? మన కుమారులను ఇచ్చాడు, కుమార్తెలను ఇచ్చాడు. ఇప్పుడు పెన్నిన ఉందే, పెన్నిన ఎవరు? సౌతి. ఇప్పుడు ఈవెన్ చూసి ఆమె తల కిందికేసింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? జనాలంతా బొమ్మ నీ బ్రతికి ఇంతే కదా, నీ బ్రతికి ఇంతే కదా అన్నోళ్ళంతా ఏం చేశారు? తలలన్నీ కిందికేస్తున్నారు. ఆమె దర్జాగా నడుచుకుంటా సంతోషంగా కుమార్తెలను పిలుచుకొని ఇదిగో వాళ్ళందరికీ ఏదేది కావాలనో ఆమె అనుగ్రహిస్తా ఉంటుంటే వాళ్ళంతా చూసి ఆశ్చర్యపోయారు. కారణం ఏందో తెలుసా దేవుని బిడ్డ? మనలో ఉన్నటువంటి గర్వాన్ని తీసివేసి తగ్గింపు జీవితం ఎప్పుడైతే మనకు వస్తుందో దేవుడు ఖచ్చితంగా మేలు చేయక దేవుడు మాననే మానడు. ఖచ్చితంగా మేలు దేవుడు చేస్తాడు. నువ్వు ప్రతిష్ఠించుకున్నది ఖచ్చితంగా దేవునికి ఖచ్చితంగా అనుగ్రహించాలి. ఇంకొక మాట ఏందో తెలుసా దేవుని బిడ్డలారా? మీరు పనులు చేస్తున్నా, మీరు కూలికి వెళ్ళినా, మీరు ఉద్యోగాలు చేసినా, మీరు దేవునికి ఇచ్చే దశమ భాగాలు మీరు దేవునికి ఇస్తే మీరు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. రిబకల తీరా బరాబర. ఇది ముఖ్యమైనటువంటిది దేవుని దగ్గర. పరిశోధిస్తాడు దేవుడు. ఇంకేమన్నాడు అమ్మా? పరిశోధిస్తా అన్నాడు. ఇంకేమన్నాడు? పరీక్షిస్తాడన్నాడు. పరిశోధనిస్తానన్నాడు, పరీక్షిస్తానన్నాడు. దేవుడు ఇచ్చి ఏం చేస్తాడు? చూస్తాడు. ఇవి నిజమైనటువంటిదా, నిజము అయినది కాదా, వీళ్ళు అనుకున్నట్టుగా చేస్తున్నారా, అనుకున్నట్టుగా చేయట్లేదా, వీళ్ళ పద్ధతిలో ఏమైనా మార్పు వచ్చిందా, మార్పు రాలేదా? దేవుడు చేయలేదని మీరు ఎట్లా అంటారమ్మా? దేవుడు ఎంత చక్కగా నీతో మాట్లాడుతున్నాడు. దేవుడి దగ్గర ఏం లేదు. నువ్వు తీర్మానం చేసుకున్నటువంటి ఆ తీర్మానాన్ని బట్టే ఉంది. నీ సమస్యలు ఆగిపోతున్నాయి అక్కడ. నీ గర్భాన్ని బట్టే, ఈ గర్భం వలనే నీ కుటుంబంలో ఆశీర్వాదం కరువైపోతుంది, అభివృద్ధి కరువైపోతుంది. అనుకున్నది సాధించట్లేదు, అనుకున్నది జయాన్ని పొందుకోవట్లేదు.